ఇజ్రాయిల్ మరోమారు తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. టెక్నాలజీ రంగంలో తనకు సాటి ఎవరూ లేరని మరోసారి నిరూపించుకుంది. తాజాగా మంగళవారం నాడు లెబనాన్లో ఒకేసారి వేలాది పేజర్లు పేల్చి సుమారు 9 మంది మృతికి కారణమైంది. అంతేకాకుండా మరో 2800 మంది గాయపడ్డారు కూడా. దీని వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని లెబనాన్ చెందిన హెజ్బుల్లా ఆరోపిస్తోంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం మౌనం పాటిస్తోంది. ఇక ఈ పేజర్ల పేలుళ్ల వెనుక కహాని ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో హమాస్ కి మద్దతుగా లెబనాన్ కు చెందిన హెజ్బుల్లా అనే టెర్రరిస్ట్ గ్యాంగ్ అండగా ఉంటోంది. గత ఏడాది అక్టోబర్ 7 నుంచి మొదలైన యుద్ధం తర్వాత తరచూ హెజ్బుల్లా టెర్రర్ గ్రూప్ ఇజ్రాయెల్ పై క్షిపణులతో దాడులు చేయడం మొదలుపెట్టింది. దీంతో ఇజ్రాయెల్ కూడా ఒకటేసారి 3 దేశాలతో పోరాడుతోంది. ఒకటి పాలస్తీనా, రెండోది ఇరాన్, మూడోది లెబనాన్ కు చెందిన హెజ్బుల్లా టెర్రర్ గ్రూప్ తో తలపడుతోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే టెక్నాలజీ రంగంలో ప్రపంచంలో ఇజ్రాయెల్ ని ఢీకొట్టే దేశం ఏదీ లేదంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే తమ దేశానికి హాని తలపెట్టిన వారు ప్రపంచంలో ఏ మారుమూల దాక్కున్నా తన టెక్నాలజీతో లేపేయడంలో ఇజ్రాయెల్ దిట్ట. దీనికి ఇటీవలే మీడియాలో బోలెడన్ని కథనాలు వచ్చాయి కూడా. టెక్నాలజీపై ఇజ్రాయెల్ కి ఉన్న పట్టుని దృష్టిలో ఉంచుకొని మిలిటెంట్ల పాలిస్తాన్ పై యుద్ధం మొదలైనప్పటి నుంచి మొబైల్ ఫోన్లని వినియోగించడం నిలిపివేసింది. మొబైల్ ఫోన్లని హ్యాక్ చేసి పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని భావించి హెజ్బుల్లా ముందు జాగ్రత్త చర్యగా తమ బృందాల్ని మొబైల్ ఫోన్లని పక్కన పెట్టి గతంలో అంటే మొబైల్ ఫోన్లు రాకముందు వాడిన పేజర్లని వాడటం మొదలుపెట్టింది. హెజ్బుల్లా మిలిటెంట్లు తమ సమాచారాన్ని తమ సొంత టెలికమ్యూనికేషన్ వ్యవస్థని ఏర్పాటు చేసుకుని పేజర్ల ద్వారా సమాచారాన్ని పంచుకునేవారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఈ టెక్నాలజీని కూడా హ్యాక్ చేసిందని అనుమానిస్తున్నారు. మంగళవారం నాడు లెబనాన్ లో మధ్యాహ్నం 3:30 ఏకకాలంలోనే వేలాది పేజర్లు పేలిపోయాయి. దీంతో 9 మంది మృతి చెందగా సుమారు 2800 మంది గాయపడ్డారు. వారిలో సుమారు 200 మంది పరిస్థితి విషమంగా ఉందని లెబనీస్ వైద్య శాఖ మంత్రి ఫిరాస్ అబీద్ చెప్పారు. ఇక లెబనాన్ ఇరాన్ రాయబారి మోస్తాబా అమీనీ కూడా గాయపడిన వారిలో ఉన్నారు. ఇక లెబనాన్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ గాయపడిన వారిలో చాలా మంది ముఖాలకు, చేతులకి, కడుపులో గాయాలయ్యాయని తెలిపారు. పేలుళ్లు కేవలం లెబనాన్లోనే కాదు, పొరుగున ఉన్న సిరియాలో కూడా జరిగాయి. ఇక్కడ కూడా పేజర్లు పేలి సుమారు 14 మంది గాయపడ్డారు. ఇక లెబనాన్ పేలుళ్లలో హెజ్బుల్లా ఎంపీ 2 కుమారులు అలీ అమ్మార్, హసన్ పడాలాల్లా కూడా ఉన్నారు. అయితే ఈ పేజర్లు పేలిపోవడానికి గల కారణాల గురించి వివిధ రకాలుగా ఊహాగానాలు లెబనాన్లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో పేజర్లలోని లిథియం బ్యాటరీలు వేడెక్కి పేలిపోయాయని, దీనికి కారణం ఎలక్ట్రానిక్ సిగ్నల్ బ్రీచ్ చేయడం, ఉదాహరణకి సైబర్ అటాక్ మాదిరిగా చేయడం వల్ల హీటెక్కి పేజర్లు పేలిపోయాయన్న టాక్ వినిపిస్తోంది. మరికొందరి వాదన ఏంటంటే పేజర్లు సరఫరా చేసినప్పుడే లోపల పలుచోట్ల పేలుడు లాంటి లైనింగ్ ఇవ్వడం వల్ల జరిగిందని చెప్తున్నారు. మరికొందరి వాదన ఏంటంటే పేజర్లు సరఫరా చేసేటప్పుడు లోపల పలచటి పేలుడు లాంటి లైనింగ్ ఇవ్వడం వల్ల జరిగిందని చెప్తున్నారు. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి వివరణ మాత్రం వెలువడలేదు. ఇక హెజ్బుల్లా మాత్రం పేజర్ల పేలుడ వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఆరోపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద సెక్యూరిటీ ఉల్లంఘన ఇదే అని చెబుతోంది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే అన్ని పేజర్లు ఒకటే సమయంలో పేలడం, తమ కమ్యూనికేషన్ వ్యవస్థని ఇజ్రాయెల్ హ్యాక్ చేసిందని లెబనాన్ ఆరోపిస్తోంది. హెజ్బుల్లాకి లెబనాన్ లో గట్టి పట్టు ఉంది. హమాస్, ఇజ్రాయెల్ మధ్య గత ఏడాది అక్టోబర్ 7 నుంచి యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్ పై లెబనాన్ ప్రతిరోజు క్షిపణులతో దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ పౌరుల్ని లక్ష్యంగా తరచూ దాడులకి
తెగబడుతోంది. దీనికి కౌంటర్ గా ఇజ్రాయెల్ కూడా తరచూ లెబనాన్ పై క్షిపణులతో దాడులు చేస్తోంది. హెజ్బుల్లాకు చెందిన టాప్ కమాండ్ ని షకూర్ ని ఇజ్రాయెల్ క్షిపణులతో లేపేసిన విషయం తెలిసిందే. దీంతో లెబనాన్ రెచ్చిపోయిన ఇజ్రాయెల్ పై తరచూ దాడులు చేస్తోంది. హెజ్బుల్లాకు చెందిన అధికారులు ప్రస్తుతం సెక్యూరిటీతో పాటు సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఒకటేసారి వేలాది పేజర్ల పేలడానికి గల కారణాలేంటో నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ సైకలాజికల్ వార్ మొదలుపెట్టిందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే అప్పటి వరకు ఇజ్రాయెల్ మాత్రం దీనిపై స్పందించలేదు. ఇక పేజర్ల విషయానికి వస్తే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ డివైస్లు, మొబైల్ ఫోన్లు రాకముందు 1990 నుంచి 2000 సంవత్సరం వరకు పేజర్లు యావత్ ప్రపంచంలో పెద్ద ఎత్తున వినియోగించి టెక్స్ట్ మెసేజ్లు పంపేవారు. పేజర్ల తర్వాత మొబైల్ ఫోన్ల జమానా వచ్చింది. అటు తర్వాత స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. ప్రస్తుతం యావత్ ప్రపంచం స్మార్ట్ ఫోన్లని వినియోగిస్తోంది. ఇక స్మార్ట్ ఫోన్లని తయారు చేసింది కూడా ఇజ్రాయెలీలే. స్మార్ట్ ఫోన్లు వాడితే హ్యాక్ చేసి ఇలానే పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని హెజ్బుల్లా టెర్రరిస్టులు దాన్ని పక్కన పెట్టి పేజర్లకు వెళితే అక్కడ ఇజ్రాయెల్ నుంచి తప్పించుకోలేకపోయారు. మొత్తానికి చూస్తే ఈ రౌండ్ లో కూడా ఇజ్రాయెల్ మరోమారు తన సత్తా ఏంటో చాటి చూపింది. ఇటు హెజ్బుల్లాలో టెర్రరిస్టులు మరో రౌండ్ రాకెట్లు పేల్చే ముందే వారి పేజర్లు పేలి ఆసుపత్రులు పాలయ్యారు. లెబనాన్ లో ఎక్కడ చూసినా పేలుళ్లతో హాహాహారాల సీన్లు కనిపించాయి. మరి ఇజ్రాయెల్ పై లెబనాన్ తన ప్రతీకారం ఎలా తీర్చుకుంటుందో త్వరలోనే తేలిపోతోంది.